దేశంలోనే తొలిసారిగా మహిళా సంఘాల ద్వారా ఆర్టీసీ బస్సులను అద్దెకివ్వనుంది ప్రభుత్వం. ఈ దిశగా జీవోలను జారీ చేసింది. తొలి విడతలో 150 మండల సమాఖ్యలకు 450 ఆర్టీసీ అద్దె బస్సులను ఇస్తుండగా ప్రతి నెల ఒక్కో బస్సుకు అద్దె 77,200 రూపాయలు చెల్లించనుంది ప్రభుత్వం. బస్సుల కొనుగోలు కోసం మహిళా సంఘాలకు బ్యాంకు గ్యారంటీ సైతం ఇవ్వనుంది ప్రభుత్వం. ఆర్టీసీ బస్సులు 1000 బస్సులు మా ఆడబిడ్డలు కొని ఆర్టీసీకి కిరాయికి పెట్టి 1000 బస్సుల యజమానులను మా ఆడబిడ్డల్ని చేసిన మాట నిజం కాదా? ఇవాళ 1000 బస్సుల యజమానులుగా మారిన మీరు పెట్టిన బస్సుల్లో, మీరు కొన్న బస్సుల్లో మీ ఆడబిడ్డలు, మీ పిల్లలు చదువుకోవడానికి ఉచితంగా వెళ్తుంటే ఇవాళ మీకు గౌరవం పెరిగిందా తగ్గిందా? ఆనాడు కేసీఆర్ ఉన్నప్పుడు ఇంటి ఆయన మందు దాగొచ్చి కొడుతున్నప్పుడు ఎట్లుండే, ఇవాళ మీ సోదరుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మీ వ్యాపారాలు పెరిగిన తర్వాత మీ గౌరవం పెరిగిందా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి అని మా అక్కల్ని